సో అది ఈ చక్కటి పాట యొక్క చరణం. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ ఛానల్లో ప్రధానంగా నేను తెలుగు సినిమా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను. అయితే మొదటి నుంచి ఈ ఛానల్ ఫాలో అవుతూ కొనసాగుతున్నా, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పే విషయమే, మళ్ళీ మర్చిపోతానేమోనని ముందే చెప్పిస్తుంటాను. అదేంటి అంటే, మా ఛానల్లో జాయిన్ ఎక్కడుందో మా వాళ్ళు చూపించేసేమంటూ ఉంటారు, మళ్ళీ మర్చిపోతానేమోనని. ఇదిగో యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ అట్లా కనబడుతుంది. ఇది సబ్స్క్రైబ్ కదా, అదిగో పక్కన ఉంది ఇది జాయిన్. అయితే జాయిన్ మీద క్లిక్ చేయండి. 2 నిమిషాల వీడియో కనబడుతుంది. పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. వివరాలన్నీ ఉంటాయి, అందులో ఉన్నాయి. అక్కడ నేనే కనబడుతూ మాట్లాడతాను. అయితే ఇప్పుడు ఇక్కడ దానికన్నా మరింత క్లుప్తంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జాయిన్ అవ్వడం వల్ల మీరు మొట్టమొదటిగా మెంబర్స్ అవుతారు. ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు, అనగా సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి అంటే, నేను డిజైన్ చేసినటువంటి సిలబస్లతోటి నేను రూపొందించినటువంటి సంగీతం నేర్చుకునే కోర్సుల తాలూకా అనేకమైన వీడియోలు మీకు మెంబర్స్ అయిన తర్వాత లభ్యమవుతాయి. అయితే యూట్యూబ్లో మా ఛానల్ను సందర్శించిన అందరికీ ఆ వీడియోస్ కనబడతాయి. అంటే మెంబర్స్ ఓన్లీ సెక్షన్ లేదా మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో ఈ వీడియోస్ అందరికీ కనబడతాయి. కానీ ఈ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుసుకుంటాయి, అంటే ఓపెన్ అవుతాయి. అవన్నీ చూసి మీరు చక్కగా నేర్చుకోవచ్చు. ఇంతకు ఏమేం కోర్సులు ఉన్నాయి అంటే, కీబోర్డ్ కోర్సు ఉంది, తర్వాత వేణువు అనగా ఫ్లూట్ కోర్సు ఉంది, దాని తర్వాత పాశ్చాత్య సంగీత సిద్ధాంతం వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్స్ అదొకటి ఉంది. 3వది 4వ కోర్సుగా ఈ ఏడాది జనవరి మాసంలో మొదలైంది అకౌస్టిక్ గిటార్ కోర్స్. మరి కొన్ని మాసాల్లో పూర్తయిపోతుంది, ఇంకో 2-3 మాసాల్లో. దీని తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీత సిద్ధాంతం అనగా థియరీ, దాని తర్వాత గాత్రం కోర్సులు ప్రారంభం కాబోతున్నాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి. సో ఈ పాట ఓ నవ్వు చాలు అనే పాట నువ్వు నాకు నచ్చావు సినిమాలోది. ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో 2వ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి 2వ సంగీతం కొంచెం మొదలుపెట్టాను. గిటార్తో మొదలయ్యి దాని తర్వాత బ్రాస్ స్వరాలు దానికి కలిసి రెండోసారి మొత్తం బ్రాస్తో పాటు వస్తుంది. ఇదంతా చెప్పాను. అయితే అక్కడ ఆపేశాను. ఇప్పుడు మనం అక్కడి నుంచి కొనసాగించాలి. తర్వాత ఏమవుతుందంటే, పిజికాటో స్ట్రింగ్స్ అంటారు. ఇది ఈ స్థాయిలో కూడా బాగానే ఉంటుంది. ఇట్లా సరి రి గరి గరి సరి రి గరి గరి నీ సరి సరి గరి రి సా, ఇలా 2 సార్లు. అయితే రెండోసారి ఏం చేశారు, దీనికి బ్రాస్ నోట్స్ కలిపారు. అయితే ఆ బ్రాస్ నోట్స్ ఏంటంటే మాటు. వెస్ట్రన్ మ్యూజిక్ కదా, మైనర్ స్కేల్ కాబట్టి చెవికి ఇంపుగా ఉన్నంత వరకు ఏ స్వరాలు ఏ కీస్ అయినా వాడతారు. అదే ఇక్కడ కూడా జరిగింది.
ప అనేది 3 సార్లు. తర్వాత చూడండి ఘాటు గమ మమ గమ మమ గమ మమ. తర్వాత మళ్ళీ గాగు వచ్చేసింది, గావు గగ రే రే స. సో మాటు వచ్చింది, అలాగే ఘాటు వచ్చింది, మళ్ళీ గావన్ కూడా వచ్చింది. ఈ గాగ రీ రి స అనేది ఏం చేశారు, పార్ట్స్ ఇచ్చారు. చెప్పాలంటే ఇక్కడ అని కూడా కలిపినట్టు నాకు అనిపించింది. సో ఇంతే, దీంతో రెండవ సంగీతం అయిపోయింది. చరణం చూద్దాం. మొదటి భాగంలో అన్నాను కదా, సిరివెన్నెల గారి విశ్వరూపం ఇంకా రొమాంటిక్ లిరిక్స్లో, ప్రేమ గీతాల సాహిత్యంలో ఈ మొదటి చరణంలో ఉంటుంది ఒక లైన్, నాకు ఎంత ఇష్టమో. అలా నడిచి వస్తుంటే పువ్వుల వనం, సిలైపోని మనిషి ఉంటే మనిషే అనం. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. ఓకే, చరణం. పా నుంచి మా స్లైడ్, మళ్ళీ మా పద ప 2 సార్లు. దాని తర్వాత సగగ రే 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 సరి గరి స. 2 సార్లు కూడా రీ నుంచి సాకి స్లైడ్. ఇది అవగానే గిటార్ బిట్, ఆ చివరి లైన్, అవే స్వరాలు. ఇప్పుడు మళ్ళీ ఆ లైన్, చరణ లైన్ మళ్ళీ పాడతారు. అయితే చిన్న తేడా, అంటే అపమ అనేది మొదటిసారి పాడినప్పుడు ఉండదు. అలాగే ఇక్కడ కూడా గామ పప అని పాడారు మొదటిసారి, గామ పమ గమ, రెండోసారి గామ పమ గమ, ఇది ఒక తేడా. అలాగే మగ 2 సార్లు వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన లైన్ సరి సరి. సా నుంచి దా స్లైడ్. సో ఇక్కడంతా దావన్ నీవన్ వచ్చింది చరణంలో. సో అంతే, చరణం అయిపోయింది. ఇక్కడ ఏం చేశారు, మళ్ళీ బ్రాస్ బిట్ ఉంది కదా, థీమ్ బిట్ అనుకోండి, పాటలో చాలాసార్లు వస్తుంది, అది మళ్ళీ ఇక్కడ వస్తుంది. సరే, మధ్యలో ఒకసారి పాడతారు. దీని తర్వాత 3వ సంగీతం మళ్ళీ బ్రాస్. అపా నుంచి మళ్ళీ ఒక డ్రాప్. దీని వెనకాల అంటే దీని తర్వాత ఏం చేశారంటే వుడ్ బేస్ అని ఉంటుంది, అంటే బేస్లోనే ఒక రకం, అది వుడ్ బేస్లో మళ్ళీ రకాలు ఉంటాయి. వుడ్ బేస్ వాడారు. నీటు. మళ్ళీ రెండోసారి వస్తుంది కదా బ్రాస్. ఇక్కడ ఏం చేశారు, సరే గా మా బాప
బేస్ 2 బిట్లు, మొదటిసారి వేరే, రెండోసారి వేరే. బట్ బ్రాస్ మాత్రం అదే. దీని తర్వాత ఏం చేశారు, మళ్ళీ గిటార్ పైన, ఇది నాకు తెలిసి ఒక హిందీ సినిమా పాటలో బిట్. ఆ హిందీ సినిమా పాట ఏమిటో మీరు చెప్పుకోవాలి. చిన్న క్విజ్ పెడుతున్నాను మీకు. సినిమా పేరైనా చెప్పండి, పాట అయినా చెప్పండి, ఏదైనా పర్వాలేదు. సరేనా? అది చిన్న క్విజ్ మీకు. వీడియో ఎంతవరకు చూస్తున్నారు, పూర్తిగా చూస్తున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం ఈ క్విజ్. సో సా నీటు, మళ్ళీ నీ1, చివరి మాత్రం మళ్ళీ నీటు. దీని తర్వాత మళ్ళీ అది ఇచ్చారు, పిజికేటో బిట్. ఇది మన సరే, మళ్ళీ రెండోసారి బ్రాస్ కలవడం, అదంతా మామూలే, అదంతా వస్తుంది మళ్ళీ. ఇక రెండో చరణంలో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి, అవి చూద్దాం. చరణంలో మరి 2 చరణాలు అనేప్పటికీ సాహిత్యంలో మార్పులు ఉంటాయి. సాహిత్యంలో మార్పులు ఉండడం వల్ల పదాలు మారుతాయి, పదాలు మారితే అక్షరాలు మారుతాయి. దానివల్ల కొంచెం స్వరాలు ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ. అలాగే ఇక్కడ ఏం జరిగిందంటే సరి 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 గరి రే స అన్నారు సాహిత్యాన్ని బట్టి. ఇంకోటి రెండోసారి ఇదే ప్లేస్లో సరి పామ రే సని, సరి పామ రే సని, నీటు. అని వాడారు. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే చిన్న తేడా, సరి రీ నుంచి నీకి స్లైడ్ చేశారు. తర్వాత అంతా మామూలు. ఇక్కడ ఏం చేశారంటే బ్రాస్ బిట్ ఏదైతే ఉందో దానికి సాహిత్యం రాశారు. ఏదో వస్తుంది ఏంటిది, అదిరి పడకయ్య, అదిరి పడకయ్య అని మొదలవుతుంది, అంతవరకు గుర్తుంది. సో అది. ఇక కోడా అంటే పాట చివరి పనిలో పాడుతుండగా శంకర్ మహాదేవన్ గారు ఆయనదే మళ్ళీ ఇంకొక ట్రాక్లో రికార్డ్ చేసి, లిరిక్ ఒక ట్రాక్లో వస్తుంటుంది, ఆయన పాడిందే, పక్కన అని హమ్మింగ్స్ ఉంటాయి కదా, అవి వాటి స్వరాలు చెప్తాను. అయితే దానికన్నా ముందు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. అలా ఇచ్చారు. చరణంలో మొదటి 2 లైన్లు అవుతుండగానే తరనే తరనని అంటే ఆ ఏ మైనర్ కార్డుల నోట్సే బాగా వేగంగా, ఐ థింక్ బ్రాస్ మీద ఇచ్చినట్టు అనిపించింది. సో ఓకే, చెప్పేసాను, అది కూడా అయిపోయింది. కోడా చివరిలో పాడినటువంటి అదనపు ట్రాక్లో స్వరాలు ఏంటంటే
ఆ మా 2 నుంచి పా తీసుకుంటారు, అలా 3 సార్లు. తర్వాత ప ప ప ప మ ప ప అదొకటి. తర్వాత ఇది ఒకటి పాడారు. ఇంకా చాలా చివరిలో చిట్ట చివరికి సగా ప ని ని గా సా గా ప నీ 2 మళ్ళీ. ఓకే, ఒకసారి పల్లవి చరణం 2 వాయిస్తాను, చూద్దాం. ఓకే, చరణం. ఓకే 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 సో ఈ పాట పూర్తయిపోయింది. కార్డ్స్ అంటూ ప్రత్యేకంగా నాకైతే ఎక్కడ వినపడలేదు. ఫస్ట్ భాగంలో చెప్పాను అవే సేమ్ కార్డ్స్, అంటే ఏ మైనర్, డి మైనర్, ఈ సెవెంత్. సో ఇది ఎఫ్ ఒకటి ఉండొచ్చు, ఎస్ ఎఫ్ జి వచ్చి ఉండొచ్చు ఆ బిట్లో అన్న చోట. సో సి మేజర్ అయితే ఎక్కడ లేదు. కార్డ్స్ అయితే ప్రత్యేకంగా ఏం లేవు. సో ఈ పాట అయిపోయింది. వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి తరువాతి వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు. మా వాళ్ళు అప్పటికప్పుడు చెప్తారు, చేసుకుని వెళ్ళిపోవడమే నా పని. సో మళ్ళీ ఆ పాటతో మీ ముందుకు వస్తాను రేపు, మోస్ట్లీ రేపే. సో అప్పటిదాకా చక్కగా ఈ పాట నేర్చుకునే అభ్యాసం చేసుకోండి. సెలవు, నమస్కారం.